వెల్కమ్ టు పీవీ ఎడిటింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఒక స్టైలిష్ ఫోటో ఎడిటింగ్ అనేది ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో ఫోటో ఎడిటింగ్ గురించి మీకు చూపించబోతున్నాను. మంచి ఎఫెక్ట్ తోటి మీకు ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఒకసారి డిస్ప్లేలో ప్లే చేస్తాను, మీరైతే చూడండి. డ్యూయల్ స్కిన్ కలర్ ఎఫెక్ట్ అనమాట. ఫ్రెండ్స్, ఈ ఫోటో అనేది చాలా బ్యూటిఫుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట. మీ ఏ ఫోటో అయినా సరే మీరు బ్యూటిఫుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట. సూపర్గా ఉంటుంది. ఎక్సలెంట్ లుక్లో మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట మన ఫొటోస్ని. ఫ్రెండ్స్, వీడియోని అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు ఈ వీడియో ఫోటో ఎడిటింగ్ అనేది మీ ఫోటోకి ఇలాగే చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, అందుకోసం నేనైతే పిక్సార్ట్లోకి వచ్చేసి న్యూ పేజ్ తీసుకున్నాను. ఇప్పుడైతే నేను ఒక ఫోటోని యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనకు ఫోటో ఇప్పుడు ఏ ఫోటో ఎడిట్ చేయబోతున్నానో ఆ ఫోటోని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళిన తర్వాత ఎంటీ లేయర్లోనే తీసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఫోటోని యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, అందుకోసం నేను యాడ్ ఆబ్జెక్ట్స్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళి యాడ్ ఫోటో అని ఉంది కదా, ఫోటోని తీసుకొని ఫోటోని యాడ్ చేయడానికి ఇందులోకి వెళ్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ రీసెంట్ క్లిక్ చేసిన తర్వాత గ్యాలరీ అని ఉంది కదా, గ్యాలరీలోకి వెళ్ళి నేను ఫోటోని యాడ్ చేసుకుంటున్నాను. ఆల్బమ్స్లోకి వెళ్తున్నాను. ఫ్రెండ్స్, రీసెంట్ ఫొటోస్లోకి వెళ్ళి నేను ఫోటోని అయితే ఎక్కడుందో చూసుకొని నేనైతే యాడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఫోటో అయితే ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్, ఫోటోని నేను దీనిలోకి యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రైట్ క్లిక్ ఉంది కదా, రైట్ క్లిక్ చేసినట్టయితే మనకి ఫోటో అయితే ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. మనము ఫింగర్ పెట్టి ఇలా జరిపినట్లయితే మనకు అడ్జస్ట్ చేసుకునే విధానంగా 4 సైడ్ 4 ఇచ్చారనమాట. మనము ఇక్కడ కార్నర్స్లో కొట్టుకొని మనకి ఏ సైజులో కావాలో ఫోటో అనేది మనం చూసుకొని ఇక్కడ మనం చేసుకోవాలన్నమాట. ఫిట్ చేసుకొని మనం ఇప్పుడైతే మనం సైడ్ క్లిక్ చేసినంత మనకు పేస్ట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు నేను లేయర్స్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్ చేసేస్తాను. ఫుల్గా బ్లాక్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఉంది కదా, ఫస్ట్ లేయర్ని క్లిక్ చేసి ఫోటో ఉన్న లేయర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ని ఎరేజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ ఎరేజర్ అనే టూల్ ఉంది కదా, ఆ టూల్ తీసుకొని మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో పెట్టుకొని చూడండి సెట్ చేసుకొని మనం ఇమేజ్ని అనేది జూమ్ చేసుకొని నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత నీట్గా వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి నేను కట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఓకేనా?
ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఫోటోని కట్ చేశాను అనమాట. మనకు అలాగనే బాడీని కూడా లైట్గా మనం ఒక కొంచెం లైట్గా బ్రల్ చేసుకొని మనం బాడీని కూడా మనం లైట్గా ఒక షేప్ అనేది చేద్దాం అనమాట. ఒక రౌండ్ షేప్ అనేది ఇద్దామన్నమాట. అప్పుడు మనకు ఫోటో అనేది లుక్ అనేది వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు అయితే నేను బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేశాను అనమాట. ఇప్పుడు నేను లేయర్స్ తీసుకొని ఇక్కడ ఉన్న 2 ఫొటోస్ని నేను మర్జ్ చేశాను అనమాట. ఓకేనా, మర్జ్ చేసేసి ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, ఇక్కడ పైన రైట్ సైడ్ క్లిక్ ఉంది కదా, రైట్ సైడ్లో పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఎడిట్ ఇమేజ్ అని ఉంది కదా, ఎడిట్ ఇమేజ్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఎఫెక్ట్లోకి వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్, ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఫోటో అనేది బ్లాక్ అండ్ వైట్గా మార్చుకోవాలన్నమాట. ఇక్కడ ఉంది కదా బ్లాక్ అండ్ వైట్గా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న బ్లాక్ అండ్ వైట్గా మార్చుకొని ఓకే రైట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యథావిధిగా మనం డ్రాలోకి వెళ్దాం. మళ్ళీ డ్రా ఉంది కదా, బ్రష్ టూల్ ఉంది కదా, అది క్లిక్ చేసినట్లయితే మనకి మళ్ళీ అదే ఫస్ట్ చేసిన ప్లేస్లోకే వస్తాం అనమాట. ఇక్కడ లేయర్స్ ఉంది కదా, లేయర్స్ తీసుకొని ఎంటీ లేయర్ ఉంది కాబట్టి ఇక్కడ రైట్ సైడ్లో కలర్ అని ఉంది కదా, ఆ కలర్ క్లిక్ చేసినట్టయితే మనకు నచ్చిన కలర్ అవ్వాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ఒక లైన్ ఇచ్చాను. లైన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, ఫస్ట్ది ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేసి మనం ఇక్కడ 2 ఫింగర్స్ని మనం ఇట్లా పెట్టి పెద్దది చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా పెట్టి పెద్దది చేసుకున్న తర్వాత అంటే ఇమేజ్ సగానికి మనకి ఎంత బట్టి కావాలో చూసుకొని అంతటి చేసుకోవాలన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చేస్తుంది అనమాట. అలాగే మళ్ళీ ఎంటీ లేయర్ అనేది ఇంకోటి తీసుకుందాం ఫ్రెండ్స్. ఇంకోటి తీసుకున్న తర్వాత మళ్ళీ కలర్లోకి వెళ్దాం. కలర్లోకి వెళ్ళిన తర్వాత మనకు నచ్చిన కలర్ వేరే కలర్ ఏదైనా సెట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎల్లో కలర్ తీసుకొని అదేవిధంగా నేను ఒక లైన్ గీస్తున్నాను ఫ్రెండ్స్. గీసిన తర్వాత మళ్ళీ అదేవిధంగా 3 డాట్స్లోకి వెళ్ళిన తర్వాత ట్రాన్స్ఫర్ ఉంది కదా, క్లిక్ చేసి మళ్ళీ అలాగే 2 ఫింగర్స్ పెట్టి మనం ఇలా పెద్దది చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, చేసుకున్న తర్వాత ఓకే ఇక్కడ రైట్ క్లిక్ చేసిన తర్వాత మనము ఇప్పుడు 3 డాట్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి మెర్జ్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ని క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు 2 కలర్లు ఒక లేయర్గా మారిపోయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కింద ఆపోజిట్ ఉంది కదా, దానిపైన మనకి ఇక్కడ ఒక చిన్న గుర్తు ఉంది కదా, ఆ గుర్తును క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. మనకు ఒక్కొక్కటి క్లిక్ చేసుకొని మనకి ఏ ఎఫెక్ట్ మనకి కరెక్ట్గా ఉందనేది చూసుకొని మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క ఆప్షన్ మీకు చూపిస్తాను ఎలా ఉందనేది. ఇక్కడ కింద ఉంది కదా మల్టీ అని ఉంది, మల్టీ కలర్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఒక ఎఫెక్ట్ అనేది చూడండి, ఎఫెక్ట్ అనేది వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ మల్టీ నుంచి లైట్ కలర్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు ఫోటో అనేది, ఎక్సలెంట్గా ఉందన్నమాట. మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ డార్క్ అనేది ఉందిగా, ఇక్కడ ఉంది కదా, ఈ డార్క్ అనేది మనకు ఇంపార్టెంట్ అనమాట. చూడండి, మనం ఇక్కడ ఉంది కదా ట్రాన్స్ఫర్ ఉంది కదా, మళ్ళీ క్లిక్ చేసి మనకు ఎక్కడికి కావాలో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. 2 కలర్లు ఎక్కడ దాకా కావాలనేది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓవర్ లేయర్ అనేది కూడా, ఓవర్ లేయర్లోకి వెళ్ళిన కానీ మంచి ఎఫెక్ట్ అనమాట ఇదన్నమాట. మనకు నచ్చిన కలర్ని మనం సెట్ చేసుకొని మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ ఎఫెక్ట్లో నేను సేవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా 3 డాట్స్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అన్న ఇమేజ్ అని ఉంది కదా, సేవ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఎంత కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ట్రిక్స్ తోటి, ఇలాంటి మంచి వీడియోతోటి మీ ముందుకి మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్.